హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజ్ యూట్యూబ్. ఈ రోజు అయితే రాముడు రామ మందిరంలో కలిగి ఉన్న వినాయక విగ్రహానికి అయితే పూర్తిగా బాడీ కలర్ అయితే వేస్తున్నారు. తర్వాత పెయింటింగ్ కూడా వేస్తున్నారు. ఈరోజు అయితే ఆ పెయింటింగ్ ఏ విధంగా వేస్తారో, ఎలా వేస్తారో ఈ రోజు అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రాముడు, అలాగే పక్కన వినాయకుడు, తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ లో పైన కార్నర్ లో రామ మందిరం ఉన్నారు చూడండి. ఇప్పుడు కలర్ రెడీ చేసుకునేకి ఆ విగ్రహంలో పైన ఏమన్నా కొద్దిగా పెయింట్ అనేది నీట్ గా అయితే క్లీన్ చేసుకున్నారు పేపర్ తో. చూడండి, ఇది రెడీ చేస్తున్నారు. బాడీ కలర్ అయితే వేస్తారంట. చూద్దాం ఈరోజు మనం. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తున్నారో. ఈ రామ మందిర విగ్రహానికి ఈరోజు స్టార్ట్ చేశారు. ఇప్పుడే జస్ట్ 1 minute బ్యాక్ అయితే స్టార్ట్ చేశారు. నా ఎంత టైం పడుతుంది వేసేకి, కలర్ వేసేకి? 3 రోజులు పడుతుందా ఫ్రెండ్స్? 3 రోజులు పడుతుందంట. ఈ కలర్ జస్ట్ ఇప్పుడు బాడీ కలర్ వేస్తున్నారు. ఇంకా పైన రాముడికి రామ మందిరానికి వేరే వేరే కలర్ అయితే వేస్తారంట. అవి వేయడానికి 3 days టైం పడుతుందంట ఒక విగ్రహానికి పూర్తిగా కంప్లీట్ అయ్యేకి. ఈ కలర్ ఆరిపోయేదానికి ఎంత టైం పడుతుందన్నా? 5 నిమిషాలు పడుతుందా? ఓకే. ఈ కలర్ బాడీకి వేయడానికి ఎంత టైం పడుతుందన్నా? అర్ధ గంట పడుతుందా? ఓకే ఓకే. ఆ చెవులకి ఏ కలర్ వేస్తారన్నా? పింక్ వేస్తారా? అంటే బాడీకి మొత్తం వేరే వేరే కలర్ వేస్తారా, మొత్తం ఒకే కలర్ వేస్తారన్నా? వేరే వేరే కలరా? రాముడి కన్నా బ్లాక్ వేస్తారా? ఓకే. ఈ సైడ్ రామ మందిరం అదే కలర్ వేస్తారన్నా? మందిరం రామ మందిరం కలర్ వేస్తారా? ఓకే ఓకే అన్న. ఫ్రెండ్స్, కొద్దిగా అయితే వేస్తున్నారు. పూర్తిగా కంప్లీట్ చేయడానికి 5 minutes పడుతున్నారు. మ్యాక్సిమం అయితే సగం బాడీ అయితే అయిపోయినది, వేసేసారు. డిజైన్ ఎక్కువ ఉందన్నా ఈ విగ్రహానికి? అవునా, అందుకేనా 3 days టైం పడుతుంది. లైన్ 10 బొమ్మలకి ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు పడుతుందా? సరే సార్. ఓకే ఓకే అండి. ఈ విగ్రహానికి అయితే కలర్ పూర్తిగా బాడీ కలర్ అయితే వేసేసారు. చూడండి, ఇంకా హారం అయిన తర్వాత వేస్తారు. అది వేరే కలర్ వస్తుంది. మెటాలిక్ కానీ గోల్డ్ కలర్ కానీ వేస్తారంట. చూడండి, ఫినిషింగ్ కూడా చూడండి ఎలా ఉందో విగ్రహానికి. పైన కిరీటానికి కూడా వేరే కలర్ వస్తుంది. హారానికి వేసే కలర్ అయితే వేస్తారంట. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే ఈ రామ మందిర విగ్రహానికి అయితే కలర్ అనేది స్టార్ట్ చేశారు. చూడండి ఏ విధంగా వేస్తున్నారు. బ్లూ కలర్ వేస్తున్నాడు బాడీకి మాత్రం. ఫ్రెండ్స్, ఇది అయితే ఇంకో రామ మందిరం ఉన్న విగ్రహం. ఇది ఇంకోటి. ఈరోజు నైట్ అంతా కలిపి ఈ విగ్రహాన్ని అయితే 10 విగ్రహాలకి బాడీ కలర్ అయితే వేసేస్తారంట. చూడండి, అంటే ఈ కస్టమర్ చెప్పిన విధంగా అయితే కలర్ అయితే వేస్తున్నారు వీళ్ళు. చూడండి, కంప్లీట్ గా బాడీ అయితే అయిపోయినది ఈ విగ్రహానికి. जगदीश किधर से आया? राजस्थान से आया? ओके, अच्छा है. ఈ కింద ఉన్న స్వామివారి పంచికి అయితే వేరే కలర్, అది కూడా వేరే కలర్ వేయాలంట. అది తర్వాత అయితే వేస్తారంట. చూడండి, రాముడికి బ్లాక్ అయితే వేస్తారంట.
ఉన్న హారం అయితే మర్చిపోయారు. బాడీ కలర్ అయితే వేసేసారు. ఇప్పుడు చూడండి దాన్ని మళ్ళీ అయితే సెర్చ్ చేస్తున్నాడు ఇతనైతే. కలర్ ఏ విధంగా వేస్తున్నారో చూపిస్తాను ఫ్రెండ్స్, రండి వెళ్దాం. రాముడు రామమందిరంతో కలిగిన వినాయక విగ్రహం అయితే ఇతను. చూడండి ఎలా కలర్ కొట్టారు. చూడండి రాముడు ఏ విధంగా ఉన్నాడు. ఈ విగ్రహాలు అయితే 10 ఉంటే దాంట్లో 9 అయితే బుకింగ్ అయినాయి ఫ్రెండ్స్. చూడండి రాముడు, వినాయకుడు చూడండి ఏ విధంగా ఉన్నారు. మీకు చూపించాను కదా అప్పుడైతే రామ మందిరం చూడండి. రామ మందిరం ఎలాగ ఉందో అలానే ఉన్నా చూడండి. విగ్రహం అయితే మీకు అయితే క్లియర్ గా అయితే చూపిస్తాను. చూడండి కలర్ ఏ విధంగా వేశారు. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే ఇంకా బుకింగ్ కాలేదు. మిగతా 9 అయితే బుకింగ్ అయినాయి. చూడండి ఈ విగ్రహం కూడా బాగానే ఉంది. చూడండి ఇంకా పూర్తిగా కలర్ అయితే కాలేదు. దీనికైతే బాడీకి మెటాలిక్ కలర్ అయితే వస్తుంది, సిల్వర్ కలర్. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, రాముడు ఎలా ఉన్నాడు. రామ మందిరము వినాయకుడు అయితే సూపర్ గా ఉన్నాడు చూడండి. మీకు కూడా ఈ విగ్రహాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ లాస్ట్ విగ్రహం అయితే చూడండి ఎలా ఉందో.